విశ్వాసం ఉంచి గ్రంథాలయ చైర్మన్గా నన్ను నెల్లూరు నుంచి నియమించినందుకు నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వము అంటే ఏంటి అనేది నాకు పదవీతంలోనే అర్థమైపోయింది. ఎందుకంటే అసలు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక విలువైన పార్టీ అనేది నా అభిప్రాయము. మా సేవలను గుర్తించి మమ్మల్ని గుర్తించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న శాంతమ్మ ఈరోజు ఈ పదవిలో కూర్చోబెట్టిన మహనీయుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి అజన్మాంతం నేను రుణపడి ఉంటాను. నేను పడ్డ కష్టాలకి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గ్రంథాలయాలు అనేటివి రాజకీయానికి అతీతంగా కావచ్చు, కానీ గ్రంథాలయం అనేది ఒక జ్ఞాన కేంద్రం. ప్రజల అవసరాలకి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో నా వంతు కృషి నేను చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే విద్యకు విలువనిచ్చే ఒక ఉద్యమంగా నేను భావిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక యువతకు గాని, ఒక మహిళకు గాని, అదేవిధంగా ఒక విద్యకు గాని ఎంతో ప్రాధాన్యతని దొరుకుతోంది ఈ పార్టీలో. కారణం పార్టీలో ఒక స్పష్టత కారణం ఒక విజన్. అదే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక రాయిలో రత్నాన్ని గమనించగల మేధావులు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి రాతిలో ఉండే ఒక రత్నమే శాంతమ్మ. నన్ను గుర్తించి పార్టీలోకి నన్ను ఆహ్వానించి కండువ కప్పిన నాటి నుంచి తొలిసారిగా నన్ను పార్టీలోకి ఆహ్వానించి కండువ కప్పి ఒక మహిళ గౌరవాన్ని కాపాడిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటగా నాకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చారు, అలా గౌరవించారు. తర్వాత పార్టీకి పనిచేయమన్నారు. వారు చెప్పినట్టు చేశాను, తెగించి పోరాడాను. అది గుర్తించారు. గుర్తించి ఈరోజు నాకు ఈ పదవిని ప్రసాదించినందుకు నేను నిజంగా ఆయన్ని చాలా దేవుడిగా భావిస్తున్నాను. నేను పూజించే నారాయణుడి తర్వాత నాకు దేవుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని మీడియా సాక్షిగా చెప్తున్నాను. నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను. అదేవిధంగా నాకు అప్పచెప్పినటువంటి ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతానని నేను మాట ఇస్తున్నాను. నా మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని 100% నేను ఫుల్ఫిల్ చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ కు ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తుని పెద్దపీట వేసేది ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పుకోవచ్చు. ఈ పొద్దు మహిళలకి ఇంత ఆదరణ దొరుకుతుందంటే ఎన్నో కష్టాల నుంచి ఈ పొద్దు మేము ప్రశాంతంగా ఉన్నాం, చాలా అనుభవించేసాం మేము. అప్పుడు ఇవన్నీ వాటికి దూరంగా కాస్త ఊపిరి పీల్చుకునేంత ప్రశాంతంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని మహనీయుడైన రామారావు గారు, శ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటికీ ఈ పార్టీని భుజాల మీద వేసుకుని ఒక విలువైన పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఆంధ్రప్రదేశ్ అన్నంత స్థాయికి తీసుకుని వచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా విశ్వసించి చెప్తున్నాను. ఎందుకంటే చూసాం, ఎన్నో చూసాం. నేను రాజకీయాల్లోకి రాకముందు చూశాను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూసాం. కానీ ఎక్కడ సేవలకు అనేటివి గుర్తింపు లేదు, అనగదొక్కడం ఒకటే. కానీ ఇప్పుడు నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత ఇయ్యకున్నా కూడా నేనైతే ఈ పార్టీకే పనిచేసేదాన్ని. ఎందుకంటే ఒక విలువ అనేది దొరుకుతుంది ఇక్కడ. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస వాచా కర్మణ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పదవికి నేను న్యాయం చేస్తాను, 100% న్యాయం చేయగలుగుతాను. నాకు మనం విద్యాశాఖ మంత్రివర్యులైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి సలహాల మేరకు, మరి పెద్దలందరి సలహాల మేరకు నేను తగిన కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా అందరితో కలిసి పనిచేస్తాను. ఇప్పటి వరకు నేను ఎవరి మనసైనా నొప్పించి ఉంటే, అంటే నా మంచితనం, నేను యథార్థవాది లోక విరోధి అంటారు, నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అలా మాట్లాడటం వల్ల నాయకులకి ఎవరికైనా కూడా నా వల్ల ఏమన్నా మనసు కష్టపడి ఉంటే క్షమించండి. ఇంకా నా నిజాయితీ మీ అందరికీ తెలిసిందే. ఎప్పటికీ కూడా నేను ఇలాగే ఉంటాను, అందరికీ సహకరించి పనిచేసుకొని పోతాను. ఇది రాజకీయానికి అతీతంగా అయినప్పటికీ కూడా ఇది నాకు ఒక సమాజానికి సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని కల్పించారు నాకు చంద్రబాబు నాయుడు గారు.
దానికోసం నేను అజన్మాంతం ఆయనకు రుణపడి ఉంటాను. అదేవిధంగా రాజకీయంగా కూడా నాకు ఈ పార్టీకి మా ఇద్దరి చంద్రశేఖర్ రెడ్డి గారిది నాది ఎంత అవసరమో అంత మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నేను మా ఆవిడ శాంతమ్మ గారు ఇద్దరం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మేము దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు మీ అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంగా ఎన్నికలు రావడం కూడా మీ అందరికీ తెలుసు. ఎన్నికల్లో మేము బాగా కష్టపడి తెలుగుదేశం పార్టీకి నిలబడినటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు మాకు చేతనైనంత వరకు అందించినటువంటి విషయం. అధిష్టాన వర్గం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ఇద్దరు కూడా తెలిసిన విషయమే. మా మంచితనము, మా కష్టాన్ని, మేము పార్టీ మీద చూపుతున్నటువంటి ప్రేమ అన్ని కూడా గ్రహించి మన ముఖ్యమంత్రి గారు మా శాంతమ్మకి గ్రంథాలయ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోస్టు ఇచ్చినందుకు మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటాము. మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రజలకి చెప్పిన మాట ప్రకారం చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేది కూడా అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా అందరూ కూడా తెలుసు. ఆయన పరిపాలన గొప్పగా ఉందనేది కూడా ఈరోజు ప్రజానీకం కొనియాడుతున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రిగా చేస్తున్న పరిపాలన ఇట్లా పరిపాలించాలి, పరిపాలన తెలిసిన వాళ్ళు ఎలా పరిపాలిస్తారు అనే పద్ధతిలో పెద్దలు అనుభవజ్ఞులంతా అనుకుంటున్నటువంటి మాట. పేద ప్రజలు కూడా శభాష్ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, పద్ధతిగా పరిపాలిస్తున్నారనే విషయాన్ని కూడా అందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. అట్లే లోకేష్ బాబు గారు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఆయన తెలిసినటువంటి రాజకీయాన్ని గొప్పగా ప్రదర్శిస్తూ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో, అందులో విద్యాశాఖ అనేది చాలా సీనియర్లు చేయాల్సిన శాఖ, అలాంటి శాఖను తీసుకుని కూడా శభాష్ లోకేష్ బాబు గారు మంచిగా విద్యాశాఖను తీసుకుని పరిపాలిస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడనేది అందరికీ తెలుసు. నాకు లైబ్రరీ చైర్మన్ గా శాంతమ్మ గారికి ఇచ్చినందుకు నేను మరొకతూరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాల మేము తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ కష్టపడతాము. పార్టీకి మేము అండదండలుగా ఉంటూ మా చేతనైనంత వరకు సహాయక సహకారాలు అందిస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.